సీను, శౌర్య ఇద్దరు కూడా రామలక్ష్మిని ఒక గది దగ్గరికి తీసుకొస్తారు. అక్కడ బోర్డుపై జానకి, రఘురామ్, ప్రభాస్, ప్రవల్లిక ఫోటోల్ని అతికించుంటారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. దాని ప్రకారం ఆ ఫోటోలన్నింటినీ కూడా చూపిస్తూ మేమిద్దరం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మేము ఈ వివరాలన్నీ రాబట్టాం. ఖచ్చితంగా ఇది ప్రభాస్ కుట్ర అయి ఉంటుంది. ఇందులో కనిపించింది కీలకంగా మనకి ప్రభాస్ కనిపిస్తున్నాడు అని శౌర్య, సీను చెప్తూ ఉంటారు. అప్పుడే రామలక్ష్మి, ఆద్య కూడా ఆ బోర్డుని బాగా పరిశీలిస్తూ ఉంటారు. ఆద్య అయితే రామలక్ష్మి మాట్లాడుతున్నది మొత్తం కూడా వీడియో తీస్తూ ఉంటుంది. అవును, ఇప్పుడు ప్రవల్లిక ప్రమాదంలో ఉంది అని మా అమ్మ కాపాడడానికి ప్రవల్లిక దగ్గరికి బయలుదేరింది. ప్రవల్లికని చంపేస్తానంటూ నాన్న కోపంగా వెళ్ళాడు. కానీ నాన్న వెళ్ళేసరికి ప్రవల్లిక అక్కడ లేదు. కానీ అమ్మేమో నాన్న వెళ్ళాడనుకుని ప్రబల్లిక దగ్గరికి వెళ్ళి ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఈ 3 సంఘటనలు ఇక్కడ జరుగుతున్నప్పుడు ఈ ప్రభాస్ కూడా ఇక్కడ ఎంటర్ అయిపోయినట్లు మనకి అర్థమవుతోంది. ఇప్పుడు వీళ్ళు ఈ ప్రవల్లికకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ ప్రభాసే అందజేస్తూ ఉంటాడు. ఇప్పుడు మన కుటుంబానికి కూడా ప్రభాస్ కీలక వ్యక్తి కదా. ఎందుకంటే పార్వతీ పిన్ని నదిలో పడేసింది ఈ ప్రభాసే కదా. ఈ ప్రభాసే కదా చేశాడు ప్రవల్లిక చెప్పడం వల్ల. కాబట్టి మొత్తం ప్రవల్లికకి ఇన్ఫర్మేషన్ చేరవేస్తుంది ప్రభాసే. అమ్మనేమో జైల్లో పెట్టారు. నాన్నేమో ప్రవల్లిక వైపు వెళ్ళలేదు. వెళ్ళినా కూడా ఆ సమయానికి ప్రవల్లిక లేదని చెప్పాడు. అంటే ప్రభాస్ ఏమో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనిపించడం లేదు. కాబట్టి ఈ గుంట నక్క ప్రవల్లిక ప్రాణాలు తీసుంటాడు. ముందు ఈ గుంట నక్కని కనిపెట్టాలి అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఈ వీడియోని వాడికి పంపించేద్దాం, ఎక్కడ దాక్కున్నా బయటకు వచ్చేస్తాడు అని ఆద్య అంటుంది. అవును, గుంట నక్కని బయటకు తీసుకురావాల్సిందే, పంపించాల్సిందే అని రామలక్ష్మి అంటుంది. ఈ